హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునే వారు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడాలి. అలా అయితేనే మీకు వీడియోలో ఉన్న పూర్తి సమాచారం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో తెలియని వారికి కూడా వెళ్తుంది. వారికి కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద 2016లో అలాగే 4016 రూపాయలు అయితే ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్కు ఇంకా 2000 కలిపి, అంటే 2016 పొందేవారికి 4016, అలాగే 4016 పొందేవారికి 6016 చేయూత పింఛన్గా మార్చి ప్రతి నెల ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చి 15 నుంచి 16 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ మొదలు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి, అంటే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు తమ ఖాతాల్లో కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నట్టు సమాచారం ఇచ్చింది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. అలాగే మీ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ డబ్బులు జమ అవుతే మీ ఖాతాలో జమ అయినప్పుడు మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. ఇలాంటి మరెన్నో వివరాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి.